మధ్య చిచ్చు పెట్టి రాజకీయ అందలమెక్కే ఆ మాజీ ఎమ్మెల్యే ఇప్పటికీ తన తీరును మాత్రం మార్చుకోలేదు. రాజకీయ లబ్ధి కోసం క్యాస్ట్ను తెరపైకి తెచ్చి పబ్బం గడుపుకోవడంలో నేర్పరిగా పేరుంది. పోలీసుల్లోని బీసీ అధికారుల్ని టార్గెట్ చేయడంతో ఇప్పుడు ఆ సామాజిక వర్గాలు ఎదురు తిరుగుతున్నాయి. ఎన్నికల్లో తడాకా చూపించాం, పద్ధతి మార్చుకోకపోతే మున్ముందు కూడా చుక్కలు కనిపించేలా చేస్తామని వార్నింగ్ ఇవ్వడంతో సైలెంట్ అయ్యారా? ఇంతకీ ఎవరా మాజీ ఎమ్మెల్యే? ఏ పార్టీ? ఆయన నోటి దురుసే తంటాలు తెస్తోందా? వాజ్ ది స్టోరీ? రాజకీయాలంటే నీతి నిజాయితీతో ప్రజలకు సేవ చేయడం అని చాలా రోజుల క్రితం చెప్పేవారు. కానీ ఇప్పుడు ఆ అర్థం మార్చేశారు కొందరు రాజకీయ నాయకులు. ప్రజలకు సేవ చేయడం అటుంచితే తమ స్వార్థం కోసం అదే ప్రజల్ని బలివ్వడానికి కూడా వెనకాడరు. అలాంటి నేతల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిది టాప్ పొజిషన్ అంటారు. తాను చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఏవైనా చేసేందుకు వెనకాడ్డం లేదట ఈ నేత. ఈయన అందితే జుట్టు లేదంటే కాళ్ళు అనే విధంగా వ్యవహరిస్తున్నారని టాక్. రాప్తాడు నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. వైసీపీ ప్రభుత్వంలో ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాక బీసీలపై దాడులు చేయడం, కేసులు పెట్టించడం చేశారు. పైగా ఇవన్నీ రాప్తాడు టీడీపీ నాయకురాలు పరిటాల సునీత చేసినట్టు ఆరోపించి పక్కదారి పట్టించేవారు. నిజం గుమ్మం దాటేలోపు అబద్ధం ఊరంతా చుట్టేసి వస్తుంది అన్నట్లుగా ప్రకాష్ రెడ్డి స్టేట్మెంట్స్ నియోజకవర్గం మొత్తం చక్కర్లు కొట్టేసేవి. ప్రకాష్ రెడ్డి హయాంలో బీసీలపై కేసులు ఎన్ని పెట్టించేవారో లెక్కేలేదు. ఈయన స్వగ్రామం తోపుదుర్తిలో ఈ వర్గాల వారు ప్రాణభయంతో ఇప్పటికీ బిక్కుబిక్కుమంటూ బతకాల్సిందే. అయితే అధికారం పోయినా ఈ మాజీ ఎమ్మెల్యే తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఇప్పుడు కూడా అదే బీసీలను, అందులోనూ పోలీస్ శాఖలో ఎస్ఐ, సిఐలుగా ఉన్న వారిని టార్గెట్ చేస్తున్నారు. శాంతి భద్రతలను కాపాడే పోలీసులపై ప్రకాష్ రెడ్డి చేస్తున్న విమర్శలు వివాదంగా మారాయి. ఇటీవల రామగిరి మండలం పోతేపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఉత్సవాల్లో పాల్గొనేందుకు బయలుదేరారు తోపుదుర్తి. అయితే అప్పటికే అక్కడ అలజడి సృష్టించేందుకు ఓ వర్గం వేసిన ఎత్తులను పసిగట్టిన పోలీసులు కనగానపల్లి మండలం దాదులూరు దాటిన తర్వాత ప్రకాష్ రెడ్డిని అడ్డుకున్నారు. పోలేపల్లి వెళితే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని ఈయన దృష్టికి తెచ్చారు. మాజీ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నప్పుడు ముందుగా పోలీసులకు సమాచారం ఇస్తే తగిన భద్రత కల్పిస్తామంటూ ప్రకాష్ రెడ్డికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ విధుల్లో ఉన్న ఎస్ఐ సుధాకర్ యాదవ్ ను మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి టార్గెట్ చేశారు. సిఐలతోనే వాగ్వాదానికి దిగారు. మీ దగ్గర ఆయుధాలున్నాయి, నా దగ్గర ఆయుధాలున్నాయి, ఇక శాంతి భద్రతల సమస్య ఎలా వస్తుందంటూ వితండవాదం చేశారు. అక్కడితో అయినా ప్రకాష్ రెడ్డి ఊరుకున్నారా అంటే బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎస్ఐ సుధాకర్ యాదవ్ పై వ్యక్తిగత విమర్శలకు దిగారు. ఖాకీ బట్టలు వేసుకున్న పోలీసులు ప్రజల కోసం పనిచేస్తున్నారా, లేదంటే పరిటాల సునీత కోసం ఉన్నారా అంటూ రెచ్చిపోయారు. రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ టీడీపీ ఏజెంట్ గా పనిచేస్తున్నారంటూ తనలోని ఆక్రోశాన్ని బయటపెట్టారు. అంతేకాకుండా ఎస్ఐ సుధాకర్ యాదవ్ గురించి ప్రస్తావిస్తూ ఇదేమైనా మీ నాయన జాగీరా, పరిటాల సునీత నీకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తారని అనుకుంటున్నావా అంటూ సుధాకర్ యాదవ్ ను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. ఈయనకు గుంతకల్ టీడీపీ టికెట్ కావాలంట, పరిటాల సునీతకు ఊడిగం చేస్తే సీటు కేటాయిస్తారంటూ అసలు ఏ మాత్రం సంబంధం లేని మ్యాటర్ తీసుకొచ్చారు. ఇక వడ్డర సామాజిక వర్గానికి చెందిన ఇటుకపల్లి సిఐ హేమంత్ కుమార్, రాప్తాడు సిఐ హర్ష, రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ కు వార్నింగ్ ఇస్తూ రెచ్చగొట్టే కామెంట్స్ చేశారు. ఇలా చాలా సార్లు మాట్లాడినా గతంలో అధికారం ఉన్న కారణంగా ఆయా సామాజిక వర్గాలు మౌనంగా భరించారు. కానీ ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి వెనుకబడిన తరగతుల పోలీస్ అధికారులను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడంపై బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విధి నిర్వహణలో ఉన్న రామగిరి ఎస్ఐను దుర్భాషలాడిన ప్రకాష్ రెడ్డి నోరు అదుపులో ఉంచుకోవాలని, మరోసారి ఇలాంటివి
పునరావృతమైతే సహించేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పోలీసులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని బీసీ నేతలు డిమాండ్ చేశారు. లేకపోతే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. గతంలో మా బీసీలు అంటూ ఓట్ల కోసం గాలం వేసి ఇప్పుడు చులకనగా మాట్లాడతారా అంటూ ప్రకాష్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రకాష్ రెడ్డి అనుకున్నదొకటైతే బీసీల అటాక్ తో మరొకటయిందంటూ సైలెంట్ అయ్యారుట. తన స్వార్థం కోసం కాస్ట్ పాలిటిక్స్ చేయడం ప్రకాష్ రెడ్డికి అలవాటు, ఇక మానుకోవాలని వైసీపీ నేతలు హితవు పలుకుతున్నారు. మరి ప్రకాష్ రెడ్డి తన తీరు మార్చుకుంటారో లేక తనదైన స్టైల్లోనే ముందుకు పోతారో వేచి చూడాలి.